హనుమంత అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. ఇంతలో త్రిశూలుడు రాక్షస మాయలను ప్రయోగించి స్వామి తోకలోంచి తప్పించుకొని ఒక కొండ గుహలోకి పారిపోయాడు అనుకున్నాం కదా. స్వామి వాడి వెంట పడ్డాడు. లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక పెద్ద స్ఫటిక శిలల గుహ. లోపల పడ్డ కాంతి కిరణాలు అన్ని దిక్కులు పరావర్తనం చేస్తుంది. కళ్ళు జిగేలమంటున్నాయి. ఆ కాంతితో అంటే ఆ కాంతిలో ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. అంతలో త్రిశూలుడు తప్పించుకొని పారిపోతున్నాడు. స్వామి గుహ మొదట్లో ఆగి మనస్సును దృష్టిని ఏకాగ్రం చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అర్థమైంది స్వామికే. అదేంటంటే ఆ రాక్షసుడు సూక్ష్మ రూపం స్వీకరించి మైళ్ళ కొద్దీ మందం ఉన్నటువంటి ఆ స్ఫటిక శిల ఆ శిలల గర్భాల్లోకి దూరిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అత్యంత సూక్ష్మ రూపంతో క్రిమి రూపంతో ఇంకా క్రిమి కన్నా క్రిమి లోపలికి ఆ స్ఫటిక శిల లోపల గుహలో ఎంతో లోపలికి వెళ్ళిపోయాడు. వాటితో కూడా కలిసిపోయాడు, ఆ స్ఫటిక శిలలో కలిసిపోయాడు. ఇక కొండల మీద పిడుగులు పడిన తాను పిడికిడి పోటులతో ఈ కొండ గుహను పగలగొట్టినా కూడా వాడు రాతి ముక్కల్లో ఎక్కడికో దొర్లిపోతాడు కానీ చావడు. ఏదో ఒక రాతి ముక్కలో చేరుకుంటాడు. ఎన్ని రాతి ముక్కలను చూసేది? ఎంత పొడి చేసినా ఆ పొడిలో ఏదో ఒక ముక్కలాగా తయారైపోతాడు. ఈ సంకట పరిస్థితిని చూసి స్వామి ఒక్క క్షణం ఆలోచించి ఏం కష్టపడాలి దీనికోసం, లేక ఏం చేస్తే మంచిది, ప్రశాంతంగా ఆ గుహ మొదట్లో మఠం వేసుకొని కూర్చొని రామనామగానం ప్రారంభించాడు. అంతే, ఇంకా ఒక్కటే. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నామాన్ని చెప్పుకుంటూ ఇదంతా చూస్తున్నటువంటి పరివారానికి యుద్ధం మధ్యలో ఏంటప్ప ఈ కచేరీ ఏమిటి మాకు అర్థం కావటం లేదే, ఇది రాగరాగాలుగా పాడుతున్నాడు, శ్రీరామ్ జై రామ్ జై జై ఆ రామా, ఏంటి స్వామికి ఇట్లు పట్టింది. మంచి సమయంలో యుద్ధం చేసేటప్పుడు సమయంలో కచేరీ పెట్టుకున్నాడు, మొదలు పెట్టుకున్నాడు. అదిగాక గుహ మొదట్లో కూర్చొని మొదలు పెట్టుకున్నాడు స్వామి. ఎవరికి అర్థం కాలే, బయట ఉండే వాళ్ళందరికీ కూడా. ఈ కచేరీ ఏంటయ్యా మాకు అర్థం కావటం లేదు. కానీ కొద్దిసేపట్లోనే ఆ గానం రాగ ప్రస్తారంగా మారి క్రమంగా గుండక్రియాగానంలోకి దిగింది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. గుండక్రియ రాగం అత్యద్భుతమైనటువంటి రాగం అది. ఆ గుండక్రియా గానం అనేది సంగీతంలో గొప్ప రహస్య విద్య అంటారు. అందరికీ అబ్బదు. ఆ రహస్య విద్యలో సిద్ధి సాధించినటువంటి వారి రాగాలకు గండశిలలు కూడా కరిగి నీరై ప్రవహిస్తాయని చెప్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ రాగం వాళ్లకు సిద్ధి అయిపోయి ఉంటుంది. చూస్తుండగానే ఆ గుహలోని స్ఫటిక శిలల బండలన్నీ కరిగి వాగుల్లాగా ప్రవహించసాగాయి. చూసారా? ఇంకా ఏం చేస్తే మంచిదని స్వామి యోచన చేశాడు అనుకున్నాం కదా. పిటికలతో గుద్ది పిండి చేసినప్పటికి కూడా వాడు ఏదో ఒక పిండిలో దాక్కుంటాడు అనుకున్నాం కదా. స్వామి చూసారా, ఈ విధంగా చేసుకొచ్చాడు. తన రాగంతో ఆ శిలనంతా కరిగించాడు. ఓం నమో హనుమతే నమః.